మరి ఒకసారి ఈ జూమ్ వేదికకి ఇన్వైట్ చేసినందుకు మహావతార్ ఫౌండేషన్ జూమ్ ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. సో ఫ్రెండ్స్, మనము స్వాధ్యాయంలో భాగంగా నిన్నటి రోజు ఒక అద్భుతమైన పుస్తకము దేవి చెక్కా సూర్య గారు రచించినటువంటి ధ్యాన మాతృత్వము ఈ బుక్ను మనము నిన్న జయలక్ష్మి మేడం ద్వారా స్టార్ట్ చేసుకున్నాము. మరి నిన్నటి రోజు మేడం చక్కగా బుక్కు సంబంధించినటువంటి ఇంట్రడక్షను, తర్వాత వివాహము, దివ్య మాతృత్వము, ఈ టాపిక్స్ మనతో షేర్ చేసుకున్నారు. మరి మనిషి అంటే 4 విషయాల కలయిక అని చెప్పి, అది తనువు, మనసు, బుద్ధి, ఆత్మ. అలాగే వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు బిడ్డలకి జన్మనివ్వాలి, ఈ విషయాలన్నీ చక్కగా కూలంకషంగా మనతో పంచుకున్నారు మేడం. ఇక ఈ రోజు వచ్చేసి మనము గర్భంలోని శిశువుతో మాట్లాడడము, ప్రీ బర్త్ కమ్యూనికేషన్, అలాగే ప్రసవము, ఈ యొక్క టాపిక్స్ మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్. మరి మనము పెళ్ళిళ్ళు చేసుకున్నాము, అంతా పెద్దవాళ్ళమే ఉన్నాము, ఎక్కువగా పిల్లల్ని కన్నాము, కానీ ఏమీ తెలియకుండానే అవన్నీ చేసేసాము. ధ్యానంలోకి రాకపూర్వము ఎలా జీవించాలో తెలియకుండా జీవించాము. అలాగే బిడ్డల్ని కూడా పెళ్ళెప్పుడు చేసుకోవాలి, భార్యాభర్త ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా కనాలి, ఎలా పెంచాలి, ఈ విషయాల పట్ల ఏ మాత్రము అవగాహన లేకుండా ఎక్కువ శాతం మంది మరి అలా జీవిస్తూ వచ్చాము. తెలియక ఏం చేశాము, ఎన్నో తప్పులు, పొరపాట్లు కూడా చేశామన్నమాట. మరి మనము ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా, వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మనం చేసినటువంటి ఆ మిస్టేక్స్ ని సరిదిద్దుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. అలాగే రాబోయే తరం అంతా కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా వారు ఒక ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తిగత విలువలతో కూడినటువంటి ఆ బిడ్డలకి జన్మనివ్వడము, పెంచడం అనేది జరుగుతుందన్నమాట. మరి దేవి చెక్కా సూర్య గారు యుఎస్ లో నివసిస్తారు. వారు గర్భాన్ని ధరించిన సమయంలో నేను ఒక ఆధ్యాత్మికతతో కూడినటువంటి సరియైన ఆ విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్న బిడ్డలకి జన్మనివ్వాలి, పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారు స్వయంగా ఎన్నో పరిశోధనలు చేసి మనకి ఈ జ్ఞానాన్ని మనకి బుక్ రూపంలో అందించారన్నమాట. సో ఇక ఈరోజు మనకి గర్భంలోని శిశువుతో మాట్లాడడం అనేది తెలియదు, కానీ ఒకప్పుడు పురాణాల్లో మరి ప్రహ్లాదుడు వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పినటువంటి ఆ మాటలు విని ఆ నారాయణ మంత్రాన్ని తను తెలుసుకున్నాడు. మరి అలాగే అభిమన్యుడు, అర్జునుని పుత్రుడైనటువంటి అభిమన్యుడు కూడా తల్లి గర్భంలో, సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క పద్మ వ్యూహం గురించి, దానిలోకి ఎలా వెళ్ళాలి అనేది గర్భంలో ఉండే తెలుసుకున్నాడు, దానిని ఆచరించాడు. అంటే గర్భస్థ శిశువు ఆ బయట విషయాల పట్ల పూర్తి ఆ ఎరుకతో ఉంటుంది, అన్ని వింటుంది, చూస్తుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. తల్లి యొక్క ప్రాధాన్యత, తల్లి అనేది మరి సృష్టికర్త అన్నమాట. అంటే ఒక నూతన సృష్టిని చేస్తుంది కాబట్టి తల్లిని సృష్టికర్త అన్నారు, సృష్టికి మూలం అన్నారు. మరి ఎంతో గొప్పనైనటువంటి పాత్ర భూమి మీద, ఎన్నో మానవ జన్మలో ఎన్నో పాత్రలు ఉన్నాయండి. అందులో తల్లి పాత్ర అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే తను సృష్టి కార్యంలో పాలు పంచుకుంటుంది, ఒక ఆత్మని భూమి మీదకి తీసుకొస్తుంది జన్మనిచ్చి. కాబట్టి ఆ తల్లి పాత్ర ఎంతో గొప్పది. ఒక మనిషి శరీరానికి హృదయం ఎలాంటిదో
మరి ప్రపంచానికి తల్లి కూడా అలాంటిది అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఒక తల్లి గనుక ఎన్లైటన్మెంట్ పొందినట్టయితే, దివ్య జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్నట్టయితే, ఒక వ్యక్తిగతంగానే కాదు, కుటుంబమే కాదు, సమాజము, యావత్ మానవ జాతి మొత్తం యొక్క సంక్షేమము కూడా ఆ తల్లిపై ఆధారపడి ఉంది. ఎందుకంటే మరి ఈ సమాజం ఎలా తయారవుతుంది? సమస్త మానవ జాతి కలయికనే సమాజము. కాబట్టి సమాజంలో సంక్షేమం రావాలి అంటే ముఖ్యంగా మరి తల్లి తండ్రి, అందులో తల్లి ఎన్లైటన్మెంట్ పొంది ఉన్నప్పుడు ఆ యొక్క సమాజం అంతా కూడా సంక్షేమంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి తల్లి ఏ విధంగా అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండి ప్రేమను ప్రసరిస్తూ ఉంటే మరి ఆమె ఇంకా విద్యావంతురాలై చక్కటి సృజనాత్మకతను, ఆ క్రియేటివిటీని కలిగి ఉన్నట్టయితే మొత్తం ప్రకృతి, భూమి మరి విశ్వంతో శృతిలో ఉంటే ఇంకా ఏ విధంగా ఉండాల తల్లి? ఇటు ప్రకృతితో, అటు మరి భూమితో, అటు విశ్వంతో ఒక శృతిలో ఉంటే, కనెక్టివిటీలో ఉంటే, అనుసంధానమై ఉంటే, అటువంటి తల్లి నుండి వచ్చేటువంటి ఆ తరం ఏదైతే ఉందో, ఆ జనరేషన్ ఏదైతే ఉందో, ఈ గ్రహాన్ని మార్చివేస్తుంది అని చెప్తున్నారు. అందుకోసము ఈ జ్ఞానము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, స్వీకరించాలి, ఆచరించాలండి. అలాగే మరి స్త్రీలు ఎలా ఉండాలి అంటే నూతన నాగరికతను కలిగి ఉండి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను, సమాజంలో కొత్త జీవన సరళిని వీలు నింపాలి. ప్రేమ కంటే కరుణ చాలా గొప్పది, అది అత్యున్నతమైనది, అది ఒక దైవీకమైన స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే మరి కరుణతో ఉండగలుగుతారనమాట. స్త్రీలందరూ కూడా కరుణకు నిదర్శనంగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ విధంగా స్త్రీలు కరుణతో కూడి ఉంటే ప్రపంచంలో ఎన్నో మార్పులు సునాయాసంగా సంభవిస్తాయి, అద్భుతమైనటువంటి సృష్టి జరుగుతుంది. మన జీవితానికి, సృజనాత్మకతకు, విజయానికి, ఆనందానికి అన్నింటికీ ప్రమాణం తల్లి. సో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి స్త్రీ ఒక చక్కని తల్లిగా జీవించడం లేదు, ఉండడం లేదు. మరి దానికోసమే కొంత జ్ఞాన సముపార్జన కావాలి, శిక్షణ పొందాలి అని చెప్తున్నారు దేవి చెక్కా సూర్య గారు. ఇక గర్భంలో శిశువుపై మరి తల్లి ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది తెలుసుకుందామండి. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు మానవ జాతి ఎంతగానో పురోగతి చెందడానికి దోహదం చేసే ఆలోచనలను, అనుభూతులను గర్భంలోని బిడ్డపై ముద్రించగలదు. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భవతి అయిన స్త్రీ సాక్షాత్తు దైవంతో సమానమండి. అలాంటి సమయంలో ఆ స్త్రీ సమాజం పురోగతి చెందే విధంగా అందుకు అవసరమైన అనుకూలమైనటువంటి ఆలోచనలు, అనుభూతులను ఆ గర్భంలోని శిశువుకి అందించడం ద్వారా మరి ఆ యొక్క సమాజమే, నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి బిడ్డ గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటుందన్నమాట. ఎందుకంటే ఆ తల్లి యొక్క మానసిక, శారీరక అన్ని రకాల ఆలోచనలు, అనుభూతులు, భావనలు ఆ బిడ్డపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ విధంగా తల్లి గర్భంలో ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ఏర్పరచుకున్న నమ్మకాలు, ఆ జ్ఞాపకాలు పుట్టిన తర్వాత కూడా శిశువు లోపల దాక్కుని ఉంటాయి అని చెప్తున్నారు. ఏ రకమైనటువంటి ఆ తల్లి నుండి వెలువడినటువంటి ఆలోచన, అనుభూతులు, ఆ అనుభవాలన్నీ కూడా ఆ బిడ్డపై ముద్రించబడతాయి. అవి గర్భంలో ఉన్నప్పుడే కాదు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా తనకి
ఎంటర్ లైఫ్ లో కూడా వాటి యొక్క ప్రభావము ఆ జీవితం అంతా ఆ బిడ్డ పైన ఆ ప్రభావం ఉంటుంది. మరి గర్భంలోని శిశువు యొక్క శరీరము నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ఆత్మ ఆ పిండం యొక్క పూర్తి చైతన్యంతో సంబంధం కలిగి ఉంటుంది. లోపల బిడ్డ ఎదుగుతూ ఉంటుంది కదా, ఒకేసారి పరిపూర్ణమైనటువంటి ఆ శిశువు అక్కడ బయటి తయారవి ఉండదు. ఆ యొక్క పిండము అండము పిండంగా మారి ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ బిడ్డ తాలూకు ఆత్మ ఏదైతే ఉందో ఆ గర్భస్థ శిశువులోని పూర్తి చైతన్యంతోని సంబంధం కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఆత్మ ఏం చేస్తుందట, ఇంకా ఆ లోపలనే ఉండదు, ఎప్పుడు పిండంలోనే ఉండదు. తను బయటికి వెళ్ళిపోయి ఆస్ట్రల్ వరల్డ్స్ లో తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్పిరిట్ వరల్డ్స్ లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆత్మలోకాలలో సంచరించడం వల్ల మరి ఆ బిడ్డ తల్లిదండ్రుల యొక్క ఆ చైతన్యంతో ఆత్మలతో కూడా కనెక్టివిటీలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా మరి ఆ బిడ్డ యొక్క సోల్ పూర్తి ఎరక స్థితిలో ఉంటుంది. తను ఆ కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నది, ఆ తల్లిదండ్రులను ఎందుకు ఎంచుకున్నది, అలాగే తన యొక్క జీవిత ప్రణాళిక పట్ల పూర్తి ఎరక స్థితిలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా జన్మకు జన్మకు మధ్య స్థితి, దీనినే ఇంటర్ లైఫ్ స్టేట్ అంటారు. దాని గురించి కూడా మరి ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు మనం మారే సమయంలో మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ పర్పస్ తో వస్తాము. ఈ లైఫ్ లో నేను ఇది చెయ్యాలి, నేను ఇది నేర్చుకోవాలి, ఇదంతా కూడా ఎరుక స్థితిలో ఉంటుంది ఆ బిడ్డ యొక్క సోల్. తల్లి యొక్క భావనలు మరి తల్లి చుట్టూ ఏం జరుగుతోంది అనే దాని పట్ల సంపూర్ణమైన ఎలుక కలిగి ఉంటుంది ఆ బిడ్డ. తల్లి యొక్క భావనలు, అంతేకాకుండా ఆ తల్లి చుట్టూ ఏం జరుగుతుంది, ఆ కుటుంబంలో ఎవరెవరు నివసిస్తున్నారు, ఆ తల్లితో ఎవరు ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ బిడ్డ గమనిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆత్మ తల్లి మరి తండ్రి యొక్క శక్తి క్షేత్రంతో అనుసంధానించబడి ఉంటుంది. ఆ బిడ్డ తల్లి మరియు తండ్రి యొక్క ఆ శక్తి క్షేత్రం ఏదైతే ఉందో, ఆరా ఏదైతే ఉందో దానితో కూడా కనెక్టివిటీలో ఉంటుందన్నమాట. కనుక తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, మరి ఆ బిడ్డ ఆరోగ్యంగా శక్తివంతంగా భూమి మీదికి రావాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటే భవిష్యత్తులో మానవ జాతి సంరక్షణకు సంక్షేమానికి దోహదపడేలా బిడ్డకి మార్గదర్శకం చేయగలరు. మరి మన యొక్క ప్రభావము బిడ్డపై ఉంటుంది కాబట్టి ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా చక్కటి ఆరోగ్యంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో విరాచిల్లినప్పుడు ఆ బిడ్డకు చక్కటి గైడెన్స్ లభిస్తుంది అన్నమాట. కాబట్టి దానికోసం ఏం చెయ్యాలి, ఈ తల్లి తండ్రి ఇద్దరూ కూడా ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే ధ్యానం ఒక్కటే ఆ మనిషిని సరియైన స్థితిలో ఉంచేది, జ్ఞానంతో నిలబెట్టేది. కాబట్టి బిడ్డ పుట్టడానికి ముందు తల్లి ఎంత గాఢంగా ధ్యానం చేస్తే అంతగా మరి ఆ బిడ్డకి ఉపయోగం ఉంటుందన్నమాట. బిడ్డ తల్లి గర్భంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఏం చేస్తే ఆ తల్లి యొక్క ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా బిడ్డకి రీచ్ అవుతూ ఉంటాయన్నమాట. సో మరి తల్లి అంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి యొక్క ఆలోచనలు, భావనలు బిడ్డపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి కోపంగా ఉన్నదనుకో, ఆ యొక్క ప్రెషర్, ఆ ఒత్తిడి అనేది ఆ బిడ్డ యొక్క ఆ పొట్ట మీద ఒత్తిడి ఏర్పడి దాని యొక్క ప్రభావం ఆ బిడ్డకి ఉంటుంది. అలాగే తల్లి నిరాశ, విచారము, భయము, దేశము, ఈర్ష, అసూయ ఇలాంటి ఒక నెగిటివ్ ఎమోషన్స్ తో కూడినటువంటి ఆ ఫీలింగ్స్ తో ఉన్నప్పుడు మరి ఆ బిడ్డకి కూడా ఆ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే ప్రతిదీ
ఆ బిడ్డకి చేరుతుంది. ఆ తల్లి యొక్క స్థితి, పరిస్థితులు, దాని తాలూకు ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా బిడ్డకి రీచ్ అవుతాయి. బిడ్డలో నిక్షిప్తమవుతాయన్నమాట. అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉండాలి అని చెప్పేది అందుకోసమే అన్నమాట. ఆ శిశువు ఎలాంటిది అంటే స్వతంత్ర జీవి కాదు. తల్లిపై డిపెండెన్సీలో ఉంటుందన్నమాట. పూర్తిగా తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది. తను స్వతంత్రంగా ఏదీ చేయలేదు, ఆలోచించలేదు, ఏదీ చేయలేదు. తనకి పూర్తి ఆధారం తల్లి మాత్రమే. తల్లి యొక్క పరిసరాలే బిడ్డ పరిసరాలు. అందువల్లనే మరి ధ్యాన సాధన అనేది ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది ఈ బిడ్డ ఎదుగుదలలో. అలాగే సజ్జన సాంగత్యం కూడా. మరి ఎప్పుడైతే ఆ తల్లి సజ్జనులతో, సత్యం తెలిసిన వాళ్ళతో, జ్ఞానులతో సాంగత్యం చేస్తుందో ఆ యొక్క ప్రభావము కూడా మరి మంచి పుస్తకాలు చదవడము, చక్కటి సంగీతం వినడము, ప్రకృతిలో గడపడము, ఇదంతా కూడా ఆ బిడ్డకి కూడా ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, ఆనందాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అందుకే మరి తల్లి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు లోను కాకుండా లోపలి శిశువు అన్నింటినీ తల్లి నుండే పొందుతుంది. ప్రతి ఒక్కటి కూడా తల్లి నుండే పొందుతుంది శిశువు. అందుకే తల్లి కావడం అనేది ఒక గొప్ప బాధ్యత. పత్రి సార్ చెప్తారు, అన్నింటికంటే ఆత్మానుభవం పొందడం అనేది చాలా గొప్పది. ఆత్మ జ్ఞానాన్ని పొందడం అనేది, దాని తర్వాత మరి ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి ఒక కార్యము అని చెప్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో సైంటిస్టులు, వైద్య శాస్త్రంలో కూడా, వైద్య శాస్త్రజ్ఞులు కూడా ఎంతో మంది పరిశోధనలు చేశారు, రీసెర్చ్ చేశారు. ఎందుకంటే కొందరి లోపల కొన్ని డిసీజెస్ కానీ, కొన్ని రకాల మనోస్థితులు కానీ, ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాల రెమెడీస్ చేసినా మారడం లేదు. అలాంటప్పుడు వాళ్ళు దీనికి మూలం ఎక్కడుంది అనేసి వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. చేసి ఓహో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ శిశువుకి ఏర్పడ్డటువంటి ఆ ముద్రలు అవన్నీ కూడా వాళ్ళ యొక్క మొత్తం జీవితం మీద ప్రభావితం చేస్తున్నాయి అనేది వాళ్ళు కనుగొన్నారు అని చెప్తున్నారు. ఆర్డర్ జానన్ అనే వైద్య శాస్త్రవేత్త ప్రైమల్ థెరపీ అనేటువంటి అద్భుతమైన థెరపీని కనుగొన్నారు. ఈ థెరపీ ద్వారా ఏం తెలుసుకున్నారంటే గర్భస్థ శిశువు పుట్టక ముందు అనుభవించిన ట్రామాస్ అంటే బాధాకరమైన షాక్ తో కూడిన ఆ నిరాశాజనకమైన అనుభవాలు ఏవైతే ఆ గర్భంలో ఉన్నప్పుడే శిశువు పొంది ఉన్నదో అవన్నింటి గురించి మరి ఈ థెరపీ ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు. అలాగే థామస్ వెర్ని అనేటువంటి ఒక సైంటిస్ట్ అప్పుడే పుట్టిన పిల్లలు, శిశువు దశలోని వారు, ఇంకా గర్భస్థ దశలోని శిశువుల భావనాపరమైనటువంటి స్థితి గురించి తెలుసుకున్నారు. ఎమోషనల్ స్టేట్, ఆ యొక్క బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వారి యొక్క ఎమోషనల్ స్టేట్, దానికి కారణం ఏంటి, ఆ తల్లి యొక్క ఆ స్థితికి ఏమైనా సంబంధం ఉందా, ఇదంతా కూడా వీరు రీసెర్చ్ చేశారు, తెలియజేశారు. ఇక డేవిడ్ చాంబర్లిన్ మరియు డేవిడ్ చీక్ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరూ కూడా గర్భస్థ దశలోని జ్ఞాపకాలను గురించి వ్రాయడం జరిగింది. ఇక ఇదంతా కూడా మరి గర్భస్థ దశపై జరిగిన పరిశోధనల ప్రకారము వ్యక్తులను రిగ్రెషన్ ద్వారా గర్భస్థ దశలోకి తిరిగి పంపినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారనమాట. అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు కదా, ధ్యానంలో ఒక డీపర్ స్టేట్ లోకి తీసుకెళ్లి వాళ్ళను ఆ బ్యాక్ వెనక్కి తీసుకెళ్లి లైఫ్ లో వాళ్ళు ఆ గర్భంలో ఉన్న స్థితికి ధ్యానంలో తీసుకెళ్లి అప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ను వాళ్ళ ద్వారా చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మరి దానిని తిరిగి వాళ్ళకి అనుభవింపజేయడం ద్వారా దాని నుండి బయటకి తీసుకొస్తారు ఈ వైద్య శాస్త్రజ్ఞులు. సో అందుకే
ఒత్తిడులకు మానసిక ఒత్తిళ్లకు గురైన ఎటువంటి శక్తివంతమైన గుర్తులు ఏర్పరచుకున్నారనేది వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల వల్ల పిల్లల లోపల ఏ విధమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యారు అనేది, దానివల్ల మరి ఎలాంటి ముద్రాస్ ఆ బిడ్డలో ఏర్పడతాయి అనేది వీళ్ళు తెలియజేశారు. ఏ విధమైన ముద్రలు అంటే, ఆ పిల్లల లోపల ఎలా ఉంటుంది అంటే, ఆ గర్భంలో ఉన్నప్పుడు తల్లి తండ్రి సరికాని ఆలోచనలతో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం సరిగ్గా లేనప్పుడు, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేనప్పుడు, ఆ బిడ్డలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించలేకపోయినప్పుడు ఆ బిడ్డల లోపల ఎలాంటి ముద్రలు ఏర్పడతాయి అంటే, ఒకటి తిరస్కార భావన, 2 ప్రేమించడం లేదు అనే భావన, 3 రక్షణ లేని భావన, 4 కోపము. ఇవన్నీ కూడా ఆ యొక్క శిశువులో ముద్రించబడతాయి. అంటే ఆ తల్లిదండ్రుల నుండి సరియైన ప్రేమను పొందలేని వాళ్ళకి, అలాగే వాళ్ళను మనం పరిపూర్ణంగా వాళ్ళ జీవితంలోనికి ఆహ్వానించలేకపోయినప్పుడు, అలాగే కొందరం ఏం చేస్తాము, అజ్ఞానంలో ఉండి ఈ బిడ్డ మనకి వద్దు, అబార్షన్ చేయించుకుందాము అనుకుంటాము. కానీ ఏదో కారణాల వల్ల అబార్షన్ ఆగిపోవడం వల్ల మరి ఆ బిడ్డ జన్మిస్తుంది. మరి అలాంటి ఒక శిశువులో ఎలాంటి ట్రామాస్ అంటే బాధాకరమైన గుర్తులు ఉంటాయి అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. ఓహో, మమ్మల్ని రిజెక్ట్ చేశారు మా పేరెంట్స్, అలాగే మాకు సరి అయిన ప్రేమ లేదు అక్కడ, అలాగే మాకు ప్రొటెక్షన్ లేదు, రక్షణ లేదు, అలాగే కోపం ఉంటుంది, అలాంటి ఆ బిడ్డల్లో ఎక్కువగాని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేస్ స్టడీ కూడా ఇచ్చారనమాట. ఒక అమ్మాయికి మైగ్రేన్ తలనొప్పి ఉందంట. ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా కూడా ఆమెకి మైగ్రేన్ తగ్గడం లేదు. అప్పుడు తనకి రిగ్రెషన్ థెరపీ అంటే ఆ గర్భస్థ శిశువు దశలోకి ఆ బిడ్డను ధ్యానంలో తీసుకెళ్లి ఆ మైగ్రేన్ తలనొప్పికి కారణం కనుక్కున్నారనమాట. దానికి కారణం చెప్తున్నారు, వినండి. మనకి ఆ పిల్లలకి చాలా రకాల జబ్బులకి మూలము ఆ తల్లి, ముఖ్యంగా తల్లి తండ్రి, ముఖ్యంగా తల్లి అని చెప్తారు కదా నిన్నటి రోజు. సో ఇక్కడ మరి ఆ అమ్మాయికి మైగ్రేన్ కారణం ఏంటి అంటే, ఆ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి తల్లి కావడం ఎంత మాత్రము ఇష్టం లేదు. చాలా మందికి తల్లి కావడం ఇష్టం ఉండదు, కానీ ఏదో కారణాల వల్ల వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, ఆ యొక్క కన్సీవ్ అయిన తర్వాత మరి ఆ బిడ్డను కనడాన్ని. గర్భం తొలగిపోవాలని కూడా కోరుకుందంట, అబార్షన్ చేయించుకోవాలి అని కూడా డిసైడ్ అయిపోయింది ఆ తల్లి. సో ఎప్పుడైతే ఆ తల్లికి తల్లి కావడం ఇష్టం లేదో, ఆ యొక్క గర్భాన్ని క్యాన్సల్ చేసుకోవాలనుకున్నదో, మరి వారి యొక్క ఆలోచనలు, ఆ భావనలు ఆ బిడ్డపై ముద్రించబడ్డాయి. దానివల్ల ఆ బిడ్డ షాకుకు గురి అయిందన్నమాట. ఎందుకంటే ఆ బిడ్డ ఎన్నో రకాలుగా తను ఊహలతో, కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. ఆ తల్లిదండ్రిని పూర్తిగా ఇష్టపడి, వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి, వాళ్ళనే సర్వస్వంగా భావించి ఆ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు తనకు ఎప్పుడైతే ఆ రిజెక్షన్ అనేది వస్తుందో, అప్పుడు ఆ బిడ్డ ఎంతో నిరాశకి, నిస్పృహకి గురి అయిపోతుంది. తను పూర్తిగా మరి షాక్ లోకి గురి అయిపోయిందంట. గురి అయిపోవడం వల్ల మరి ఆ ఒక్క ముద్ర వల్ల ఈ బిడ్డకి ఆ మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చిందంట. చూడండి, మనకి ఈ జబ్బు వచ్చింది అనేసి మనం ఏం చేస్తాము, ఈ మాత్ర ఆ మాత్ర వేసుకుంటాము, కానీ ఏమి లాభము? అక్కడ వెయ్యాల్సింది ఏంటి? మూలానికి వెయ్యాలి, రూట్కి వెయ్యాలి, కారణం తెలుసుకోవాలి. అందుకే పత్రిజీ మనకు ఒక మంచి సందేశం, ఒక కాన్సెప్ట్ లో చెప్తారు, ఇవన్నీ కారణాలు ఉంటాయి ప్రతి దానికి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఒక టాపిక్ లో సార్ చెప్తారనమాట. ప్రతి దానికి కారణం తెలుసుకోండి, కారణం తెలిస్తే మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, ఈజీ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే మరి ఆ తల్లి అలా చేయడానికి తనకి కూడా కారణం ఉంది.
ఏంటంటే తనకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగింది. సో జీవితంలో ఇంకా అనేక సమస్యలు. అందువల్ల ఆ విధంగా ఆలోచించింది. అంటే ఆ బిడ్డ పట్ల ప్రేమ లేకనో, ఇష్టం లేకనో కాదు. తనింకా మెచ్యూర్డ్‌గా లేదు. తనింకా సిద్ధం కాలేదు ఒక బిడ్డకి జన్మనివ్వడానికి. అలాంటి టైంలో మరి ఆ ప్రెగ్నెంట్ రావడంల వల్ల ఆ తల్లి ఆ విధంగా ఆలోచన చేసింది. కానీ ఏది ఏమైనా ఇక్కడ ప్రభావం ఎక్కడ ఉంటుంది? నష్టం ఎవరికి జరిగింది అంటే ఆ బిడ్డకి. మరి బిడ్డలు ఆరోగ్యంగా లేకపోతే దాని తాలూకు ప్రభావము మళ్ళీ ఆ ఎంటైర్ కుటుంబము ఆ తల్లి కూడా మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే మరి బిడ్డల్ని కనే ముందు ఇవంతా తెలుసుకొని కన్నప్పుడు ఎంతో మరి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇక మరి ఎప్పుడైతే రిగ్రెషన్ థెరపీలో తనకి కారణం తెలిసిందో, తనని ఆ గర్భస్థ శిశువు దశలోకి ఎవరైతే అక్కడ థెరపీ చేస్తున్నారో వారు తీసుకెళ్ళినప్పుడు, ఆ తల్లిని తను క్షమించడం జరిగిందక్కడ. ఎప్పుడైతే తల్లిని పూర్తిగా క్షమించేసిందో, ఆ నొప్పి అనేది ఆ బిడ్డ జీవితంలోకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత బలమైన కారణాలుంటాయో ప్రతి చిన్నదానికి మనకు. సో, అయితే మరి అందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుందా అంటే లేదండి. కొందరు హయ్యర్ సోల్స్, మెచ్యూర్డ్ సోల్స్ ఉంటారనమాట. వాళ్ళు దీనిని రిసీవ్ చేసుకునే విధానము వేరుగా ఉంటుంది. అంటే ఆ బిడ్డ, ఆ శిశువు యొక్క ఆత్మ స్థాయిని బట్టి వాళ్ళకి ఎదురవుతున్న ఆ తల్లిదండ్రుల ద్వారా, కుటుంబం ద్వారా వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆ సంఘటనలను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. ప్రతి ఒక్కరికి ఇలాగే జరగాలని లేదు అని చెప్తున్నారు. వాళ్ళు స్వీకరించిన దాన్ని బట్టి దాని యొక్క ప్రభావం అనేది వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవ్వచ్చు. అయితే కొందరికి వారి సంబంధ బాంధవ్యాల పట్ల ఏ మాత్రము అటాచ్‌మెంట్ ఉండదు అని చెప్తున్నారు. కొందరికి వాళ్ళ యొక్క రిలేషన్స్‌లో వాళ్ళు ఎప్పుడైతే అటాచ్‌మెంట్‌లో ఉండరో, అయ్యో! మా అమ్మ ఇలా ఆలోచిస్తుందే అనేటువంటి ఆ బాధను వాళ్ళు ఎప్పుడైతే స్వీకరించరో, వాళ్ళకి దాని పట్ల దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదనమాట. చిన్నతనం నుండి వారితో వారే, వారి సౌకర్యాలకు, వారి ఆలోచనలకే 100% ప్రాముఖ్యతనిస్తారు కొందరు శిశువులు. చిన్నప్పటి నుండి కూడా మరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు, వాళ్ళ కోసం వాళ్ళే ప్రయారిటీ ఇస్తూ జీవిస్తూ ఉంటారు కొందరు. సో, అంటే ఎదుటి వాళ్ళ నుండి ఎక్కువగా ఏమి స్వీకరించరనమాట. వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. ఇక కొందరేమో తమలో నేను విలువలేని దానిని అనే ఆత్మన్యూనత భావము ఏర్పరచుకుంటారు. ఇక కొందరు ఏం చేస్తారు అంటే వాళ్ళున్న ఆత్మస్థితిని బట్టి నాకు విలువ లేదు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఎంతో హోప్‌తో, ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నారు కదా బిడ్డ అక్కడ. సో, దానికి వాళ్ళ దగ్గరికెళ్ళి సరి అయినటువంటి ఆ రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఆ బిడ్డ ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. గర్భస్థ దశలో తల్లి మరియు తండ్రి యొక్క మానసిక పరిపక్వత, వారి భావోద్వేగాలు, వారి ఇరువురి మధ్య గల అవగాహన, అప్పటి వారి కుటుంబంలోని పరిస్థితులు, ఇప్పటి ఎన్నో సమస్యలకు మూల కారణం కావచ్చు. చూసారా? ఇప్పుడు మనకి సమస్య వచ్చింది అంటే, ఆ కారణం ఇప్పటిదే అయి ఉండకపోవచ్చు. ఆ మూల కారణం ఎక్కడుంది అంటే, తను ఆ బిడ్డ గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల యొక్క సంబంధ బాంధవ్యాలు, వారి యొక్క ఆలోచనా ధోరణి, ఇదంతా కూడా మరి ఈ సమస్యకి కారణం అయి ఉండవచ్చు అని చెప్తున్నారు. మరి 9 నెలలు మోస్తుంది తల్లి గర్భంలో. మోసిన తర్వాత మరి ఒకానొక రోజు ఆ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ ప్రసవ టైంలో ఎలా ఉండాలి? తల్లి డెలివరీ అయ్యే సమయంలో ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను ఎలాంటి తీర్పులు లేకుండా పూర్తిగా అంగీకారంతో, ప్రేమతో ఘనంగా స్వాగతించాలి.
ఒక బిడ్డ తల్లి గర్భం నుండి బయటికి రాగానే ఆ తల్లి తండ్రి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు పూర్తిగా ప్రేమతో యాక్సెప్టెన్సీతో వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి, స్వీకరించాలి, ఘనంగా స్వాగతించాలి, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. వాళ్ళని చూడగానే మనం ఏం చేస్తామో ఆ ఫిజికల్ అపియరెన్స్ మీదకి మన దృష్టి వెళ్తుంది. అరే, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, జుట్టు కొద్దిగానే ఉంది, ఇలా మనము ముక్కు ఇలా ఉంది, కళ్ళు అలా ఉంది, ఇలాంటి ఒక మనము తెలియకుండా అజ్ఞానంలో మనం ఏం చేస్తాము, తీర్పులు చెప్తాము, జడ్జి చేస్తాము అక్కడ. కానీ అలాంటి జడ్జిమెంట్స్ వల్ల వాళ్ళ లైఫ్, ఆ బిడ్డ యొక్క జీవితం మీద ఎంతో ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఎంతో ముఖ్యమైన విషయము. చాలా మంది ఫస్ట్ బిడ్డ ఉన్నదనుకో, సెకండ్ టైము నాకు కొడుకు కావాలి అనుకుంటారు. అనుకొని బిడ్డ పుట్టగానే, మనకి అమెరికా అట్లాంటి కంట్రీస్ లో అయితే మరి ముందే పాప బాబు అని తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మన ఇండియాలో వాళ్ళు జెండర్ చెప్పరు, బిడ్డ పుట్టే వరకు పాప బాబా మనకి తెలియదు. కానీ ఆల్రెడీ ఫస్ట్ గర్ల్ బేబీ ఉండేసరికి సెకండ్ టైం అందరూ కొడుకు కావాలి అనుకొని బిడ్డ పుట్టగానే కాస్త నిరాశకు గురి అయిపోతారు. పెద్దవాళ్ళు అయితే కొందరు ఎంబడే ఆ బిడ్డ దగ్గరనే అనేస్తారు, అయ్యో మళ్ళా బిడ్డే పుట్టిందా. కానీ ఆ ఒక్క మాట, అయ్యో మళ్ళా బిడ్డే పుట్టిందా అనే మాట ఆ పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనకి మాటల్లో చెప్పలేమండి. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ మేడం మనకి ఎంతో చక్కగా ఈ విషయాలన్నీ తెలియజేశారు. సో ఎవరు పుట్టినా సరే, పాపైనా బాబైనా పూర్తిగా ఇష్టంతో అంగీకారంతో వాళ్ళని ఆ బిడ్డ పుట్టగానే ఫస్ట్ ఆ తల్లి చేతికి ఇవ్వాలి. ఆ తల్లి బిడ్డని గుండెలకు హత్తుకొని వాళ్ళని ఒక ఆత్మస్వరూపంగా భావిస్తూ వాళ్ళకు కూడా అదే చెప్తూ అదే భావనను రిలీజ్ చేసినట్టయితే నువ్వు సాక్షాత్తు దైవానివి, నువ్వు దిగి వచ్చిన దేవతవి, నువ్వు ఆత్మవి అని చెప్పి ఆ భావన ఎప్పుడైతే అక్కడ ఆ బిడ్డలోకి ప్రవేశింపజేస్తుందో తన యొక్క భావనను, అప్పుడు ఆ బిడ్డ జీవితం అంతా కూడా మరి అదే భావనతో అదే శక్తితో జీవిస్తుంది. సో ఇలా మరి ఇందాక చెప్పుకున్నట్టు ఒకవేళ మళ్ళీ పాప పుడితే మనము పాపేనా అనేటువంటి భావనతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఒక పుట్టిన పాపకు వచ్చినటువంటి ఒక రెస్పాన్స్ తల్లిదండ్రుల నుండి, కుటుంబ సభ్యుల నుండి వచ్చిన రెస్పాన్స్ వల్ల ఆ పిల్లలు ఎలా ఉంటారు అంటే తమ పట్ల తమకే ఒక రకమైన తిరస్కార భావన ఏర్పడుతుంది. ఎందుకంటే తను పుట్టగానే తల్లి తండ్రి కుటుంబ సభ్యులంతా తనను పూర్తి అంగీకారంతో యాక్సెప్ట్ చేయలేదు, చక్కగా ఇన్వైట్ చేయలేదు. కాబట్టి ఆ బిడ్డ తన పట్ల తను ఒక తిరస్కార భావాన్ని ఏర్పరచుకుంటుందంట. ఎందుకంటే నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను రావడం వీళ్ళకి ఇష్టం లేదు అనేసి ఒక తన పట్ల తను తిరస్కార భావంతో ఉంటుంది. అలాగే మరి వాళ్ళందరూ ఏం కోరుకున్నారు, అబ్బాయి కావాలని కోరుకున్నారు కాబట్టి తన యొక్క స్త్రీ తత్వాన్నే తను తిరస్కరిస్తుంది. చూడండి ఎంత అసహజమైన స్థితికి మన బిడ్డను మనం తీసుకెళ్ళాము, మన సరికాని ఆలోచనలు భావనల వల్ల, అజ్ఞానం వల్ల. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకోరు, తల్లి తండ్రిని పిల్లలే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. వాళ్ళకి మనకి ఉన్నటువంటి కర్మబంధము కావచ్చు, ఇంకా మన సోల్ మన ఆత్మ పూర్తి యాక్సెప్ట్ చేస్తేనే మన జీవితంలోకి ఆ బిడ్డలు ఎంటర్ అవుతారు. మరి అలా మన ఆత్మ కమిట్మెంట్ చేసుకోవడం వల్లనే మన లైఫ్ లోకి వస్తున్న వాళ్ళను మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు మనం ప్రాపర్ గా రిసీవ్ చేసుకోలేదనుకోండి, పెద్దవాళ్ళే సరిగ్గా ఎంతో పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అర్థం చేసుకుంటారు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళలో ముఖంలో ఉన్న హావభావాలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, అయ్యో నేను రావడం వీళ్ళకి ఇష్టం లేనట్టుందిలే అని ఒక రోజు ఉందాం అనుకున్న వాళ్ళం కూడా ఏం చేస్తాము, కొంత సమయం మాత్రమే ఉండి తిరిగి వచ్చేస్తాము.
ఎందుకంటే అక్కడ మనకి తగినటువంటి ఆ రెస్పాన్స్ లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదు. మరి అలాంటిది నిండు నూరేళ్ల జీవితం కోసము తల్లి తండ్రిని ఎంచుకొని వచ్చిన ఆ బిడ్డకు అక్కడ తిరస్కారం ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుంది ఆలోచించండి ఫ్రెండ్స్. సో మరి అబ్బాయి కావాలి అనుకున్నారు కాబట్టి ఈ బిడ్డ ఏం చేస్తుంది, ఇక తనలోని ఆ సహజమైనటువంటి ఆ ఫెమినైన్ ఆ యొక్క తత్వాన్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతుందంట, ఇక తిరస్కారంతో ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చేస్తారంటే ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు బాబు కావాలి అనుకున్నారు కదా, అందుకని తను కూడా ఒక మగ పిల్లవాడిలాగా తన ప్రవర్తన మార్చుకుంటుంది. ఎందుకంటే అమ్మా నాన్నను సంతృప్తి పరచాలి అనుకుంటుంది కాబట్టి తను ఒక బాయ్ లాగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళకంటే నేనేమి తక్కువ కాదు అని నిరూపించుకోవాలని తను ప్రయత్నం చేస్తుంది, జీవిస్తుంది. అంటే ఈ రకంగా ఒక స్త్రీగా జన్మించినటువంటి ఆ బేబీ తను అసహజమైనటువంటి జీవన విధానంలోకి వెళ్ళిపోతుంది. సహజంగా ఆ ఒక బేబీ స్త్రీగా పుట్టింది కాబట్టి స్త్రీ సహజమైనటువంటి లక్షణాలతో గుణాలతో క్యారెక్టరిస్టిక్ తో తను జీవించాలి. కానీ మనం చేసిన పొరపాటు వల్ల ఆ బిడ్డ తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఇది ఎంత విచారకరమైన విషయం చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మరి ఇంకా నేను ఎవరి చేత ప్రేమించబడడం లేదు అని భావిస్తుంది. తర్వాత మరి ఓకే, మనము మళ్ళీ తప్పు తెలుసుకున్నాము, ఇలాగే ఎవరి ద్వారానో మనం ఇలాంటి ఒక మిస్టేక్ చేస్తామనేది మనకు అర్థమైంది. అర్థమైపోయి ఏం చేస్తాము, ఇక ఆ బిడ్డను ఎంతో ప్రేమిస్తాము, ఆ బిడ్డకి ఎంతో ప్రయారిటీ ఇస్తాము. కానీ మనం ఎంత ప్రేమించినప్పటికీ తర్వాత ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఏ ముద్ర అయితే బిడ్డ మీద పడిందో పుట్టగానే శిశువుగా ఉన్నప్పుడే ఆ ముద్ర వెళ్ళిపోదు అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఆ బిడ్డకు ప్రేమ అందించినా సరే వారిపై ఆ తొలి భావన ప్రభావం ఎక్కువగా ఉండి వారు ఆ ప్రేమను అందుకోలేరంట. అంటే రిసీవ్ చేసుకోలేరు. మనం తర్వాత ఎంత ప్రేమనిచ్చినప్పటికీ కూడా తృప్తి పడక ఇంకా ఏదో కావాలి అనే వెలితితో వారికి ప్రేమ లభించడం లేదు అనే భావనలోనే ఉంటారు. ఇప్పుడు మనము ఒకరున్నారండి, వాళ్ళకి ఒక వస్తువు ఇస్తున్నాము, కానీ ఆ వస్తువును స్వీకరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అది వాళ్ళకి లభించినప్పుడు ఆ కొరత అలాగే ఉంటుంది కదా, అది తీరుతుందా? తీరదు కదా. అదే విధంగా ఆ బిడ్డ మరి మనం ఇచ్చేటువంటి ప్రేమను స్వీకరించలేదు భవిష్యత్తులో అని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది అక్కడ. నాకు ఇది లేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రాదు. కానీ ఆ డోర్ ఓపెన్ కావాలి అంటే మళ్ళీ ఈ తల్లి తండ్రి ధ్యానం చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆ బిడ్డ విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కొంత ప్రయత్నం చెయ్యాలి. ఆ బిడ్డలకి కూడా మరి రిగ్రెషన్ లాంటి ఆ థెరపీకి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనకి పరిష్కారం లభించే అవకాశం ఉందండి. తల్లి మరి తండ్రి ఇద్దరి ఆలోచనలు కూడా బిడ్డకి తెలుస్తాయి. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే వారికి రక్షణ లేని భావం కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే అలాంటి సమయంలో మేము ఎందుకు వస్తున్నాము అనేది కూడా వాళ్ళకి అర్థం కాదంట భూమి మీదకి. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇలా ఉన్నారు, ఇక నా లైఫ్ ఏంటి, నా లైఫ్ కు సెక్యూరిటీ ఏంటి అనేటువంటి ఒక భావన బిడ్డకి వచ్చేస్తుంది. అందుకే ఆ బిడ్డలు భయపడతారు. దాని వల్లనే ఆ డెలివరీ అనేది ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీ కాకుండా పోతుంది. ఇంకా కొందరు పిల్లలైతే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ భార్యాభర్తల సంబంధంలో కావచ్చు, ఇంకా ఏవైనా కారణాల వల్ల వాళ్ళకి నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ తల్లి గనుక చేసి ఉంటే దాని యొక్క ప్రభావం కూడా బిడ్డపై ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందంట, జన్మించడానికే ఇష్టపడదంట. కొందరు పిల్లలు శిశువు ఇలా ఆ తన బొడ్డును ఉరిగా మెడకి ఉరిగా తిప్పుకుంటుందంట, భూమి మీదకి రావడానికి ఇష్టపడకుండా.
కొందరు ఆ బొడ్డు తాడును చుట్టుకొని వచ్చారు అని చెప్తూ ఉంటారు కదా, మెడకి చుట్టుకొని. దానికి కారణం ఏంటి అంటే, ఆ తల్లి నేను చనిపోవాలి ఇంకా అంటే ఏదో కారణాల వల్ల, గొడవల వల్ల, అలాంటి ఆలోచన చేయడం వల్ల ఈ బిడ్డ ఇలా రావడానికి, జన్మించడానికి కూడా ఇష్టపడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా పుట్టిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తే ఆ సమయంలో కూడా బిడ్డ అదే విధంగా ఆలోచిస్తుందంట. ఇలా ఈ రోజుల్లో మరి పిల్లలు చిన్న చిన్న విషయాల్నే తట్టుకోలేక ఎగ్జామ్ ఫెయిల్ అయినరని, ఇంకోటి తను కావాలనుకున్న అమ్మాయో అబ్బాయో దొరకలేదని, పొందలేదని ఏం చేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దానికి కారణం కూడా ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చనిపోవాలని చేసిన ఆలోచన, దాని యొక్క ప్రభావం అని చెప్తున్నారు. చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేక వాళ్ళు చనిపోవాలి అనుకుంటారంట. చూడండి, ఇన్ ఇన్ని జరుగుతున్నాయి ఈ భూమి మీద అంటే ఆ కారణాలు ఎక్కడ ఉన్నాయి, ఆ లోతుల్లోకి వెళ్ళాలి మనము, అక్కడ పరిష్కారం తీసుకోవాలి. అలాగే గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తెలివిలో గాని, తెలివి లేకుండా గాని ఈ బిడ్డ వద్దు అనే ఆలోచన చేస్తే, ఆలోచనలు వెంటనే బిడ్డ గ్రహించగలుగుతుంది. ప్రతి ఆలోచన కూడా బిడ్డకి రీచ్ అవుతుంది, తల్లిదండ్రుల ఆలోచన. సో ఆ బిడ్డ నేను రిజెక్ట్ చేయబడ్డాను అని భావిస్తుంది. అదే విధమైన భావనలతో పెరుగుతుంది. అదే విధంగా నేను ఎవరి చేత ప్రేమించబడడం లేదు, నాకు ప్రేమించబడే అర్హత లేదు అనేటువంటి ఒక ఆత్మన్యూన్యత భావంతో పెరుగుతుంది అని చెప్తున్నారు. తల్లిదండ్రులు అజ్ఞానం వల్ల గర్భస్థ దశలో వారిలో ఏర్పడిన భావనలు, భయాలు, ముద్రలను వారు జీవితాంతం మోస్తారు. ఇక ఒక్కరోజు 2 రోజులు కాదండి, తల్లిదండ్రుల యొక్క అజ్ఞానం వల్ల ఆ బిడ్డపై ఏర్పడ్డ ముద్రలు జీవితాంతం మోస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. అందుకోసం గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండవలసిన విధానము, అందుకే ఆ బిడ్డ యొక్క మైండ్ ఎలాంటిది అంటే వైట్ పేపర్ తో పోలుస్తారు. శిశువు యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ కావచ్చు, పుట్టిన తర్వాత శిశువు దశలో ఉన్న బిడ్డల యొక్క మనసు ఒక తెల్లని పేపర్ లాంటిది. ఆ తెల్ల పేపర్ మీద మనం ఏ గుర్తు పెడితే అదే వచ్చినట్టు, మన యొక్క ఆలోచనలు, మన భావనలు, మన ప్రవర్తన, మన సంబంధ బాంధవ్యాలలో ఏర్పడేటువంటి అన్ని సంఘటనలు కూడా ఆ బిడ్డ యొక్క మైండ్ మీద ముద్రించబడతాయి. ముద్రలు పోతాయా? పడేటప్పుడు ఈజీగానే పడతాయి, కానీ ముద్రలు తొలగించుకోవడం చాలా కష్టము. సో మరి గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. జనరల్ గా ప్రెగ్నెంట్ కాగానే ఏం చేస్తాము మనము, ఆ బిడ్డని హాస్పిటల్కి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తాము. వాళ్ళు మరి డాక్టర్స్ ఏ లెవెల్ వరకు మనకి సలహాలు ఇస్తారు అంటే, చక్కగా ఫిజికల్ లెవెల్లో ఎక్సర్సైజ్ చేయండి, అలాగే రెస్ట్ తీసుకోండి, ఈ ఫుడ్ తిను, ఆ ఫుడ్ తిను, ఇంతవరకే మనకి ఉంటాయి. కానీ ఒక బిడ్డ ఆరోగ్యంగా, శక్తివంతంగా భూమి మీదకి రావాలి అంటే ఇంకా దీనికి మించి బియాండ్ ఎన్నో విషయాలు ఉన్నాయండి. అదే మరి ఏ విధంగా జీవించాలి అనేది, తల్లి కావడం అనేది మనలో పరివర్తన కలిగించే ఒక అత్యున్నతమైన ప్రమాణము. తల్లి కావడం అనేది మన లోపల మరి పరివర్తన, ఒక చేంజ్ రావడానికి ఒక గొప్ప పరిణామము గర్భంతో ఉండడం అనేది. కొన్ని నెలల సమయం మీరు మాతృత్వం అనే కొత్త జీవితం కోసము మీ మనస్సును, శరీరాలను, ఆత్మలను సిద్ధం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ గర్భధారణ. కొన్ని నెలల సమయం కోసము మాతృత్వం అనే కొత్త జీవితం కోసం మన యొక్క మనసు, శరీరము, ఆత్మ అన్నింటినీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తల్లిగా మీ పాత్ర నిర్వహించడం ఇప్పుడు మీకు అత్యంత విలువైన, ముఖ్యమైన పని. మరి ఇక మన జీవితంలో మనకి ఎన్నో పనులు ఉంటాయండి, కానీ అన్నింటికంటే ముఖ్యమైన, అతి ముఖ్యమైన పని ఏంటి అంటే, తల్లిగా మన పాత్ర ఏంటి, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, నా బిడ్డ కోసం నేను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా అతి ముఖ్యము.
మీరు కుటుంబాన్ని తీర్చిదిద్దడం అనేది మీ యొక్క శ్రద్ధ, సృజనాత్మకత, ఆదర్శపూర్వకమైన భావాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఒక ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ కుటుంబం అంతా కూడా సరిగ్గా ఉండాలి, చక్కగా తీర్చిదిద్దబడాలి అంటే మరి ఆ తల్లి యొక్క శ్రద్ధ, క్రియేటివిటీ, తర్వాత తను ఒక రోల్ మోడల్ గా ఉండాలి, తను ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మరి ఆ కుటుంబం అంతా కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. గర్భధారణ సమయం అనేది అత్యద్భుతమైన అవకాశం ఆ తల్లికి. బిడ్డలను ఉన్నత విలువలు ఉన్నవారుగా తయారు చేయడానికి ఆత్మపరంగా మరి ఆ బిడ్డ కూడా ఒక లైఫ్ డిజైన్ తో వస్తుంది కదా. సో తను తన లైఫ్ డిజైన్ కు అనుగుణంగా జీవించాలి అంటే ఈ తల్లి యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. సో అందుకోసం ఏం చేయాలి అంటే మరి కలలు, ఆశలు మరి శుభాకాంక్షలతో నింపాలి అని చెప్తున్నారు. మన యొక్క మనసును మంచిగా ఇమాజినేషన్ చెయ్యాలి, కలలు కనాలి, అలాగే మంచి శుభాకాంక్షలతో నింపుకోవాలి మనసంతా కూడా. ఇక గర్భవతిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు మనకి. తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. తర్వాత కాబోయే తల్లి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు చిరాకు, కోపము ఇలాంటివి ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్లెజెంట్ మైండ్ తో ఉండాలి. ప్రతిరోజు ఆ సూర్యోదయము, సూర్యాస్తమయం చూడాలి, ఆకాశము, నక్షత్రాలు చూడాలి, అలాగే ప్రకృతి సౌందర్యాన్ని గమనిస్తూ ప్రకృతిలో కొంత సమయం గడపాలి. చక్కటి చెట్లతో, చెట్ల మధ్య, పూల తోటల మధ్య గడపాలి. అలాగే మంచి మ్యూజిక్ వినాలి. అంతేకాకుండా గొప్ప మహానుభావులు, యోగుల చరిత్రలు, కథలు చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. దానివల్ల ఆ యొక్క జ్ఞానం అంతా కూడా, ఆ ఎనర్జీస్ అన్ని కూడా లోపల ఉన్న బిడ్డకి కూడా రీచ్ అవుతాయి. అదే విధంగా మరి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, డాక్టర్లు ఏం చెప్తారు, బలము అని చెప్పి గుడ్లు, చేపలు ఇలాంటివి తినమని చెప్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి తినకూడదు. సాత్విక ఆహారము, శుద్ధ సాత్విక ఆహారము, ఫ్రెష్ గా వండుకొని తినాలి. ఎక్కువగా పాలు, పళ్ళు, కూరగాయలు ఇవి ఫ్రెష్ గా తీసుకోవాలి. అదే విధంగా ఆమె దగ్గరికి తీవ్రమైన శబ్దాలు అంటే పెద్ద సౌండ్లు, ఈ మధ్యలో డీజే అట్లాంటివి పెడుతున్నారు కదా, అలాగే ఇంట్లో కూడా టీవీలు పెద్ద సౌండ్లు పెట్టుకొని మారుమోగుతూనే ఉంటాయి. ఆ విధమైన తీవ్రమైన శబ్దాలు తనకి దగ్గరలో లేకుండా చూసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన పదార్థాలు, ఓవెన్ లో వేడి చేసుకున్న పదార్థాలు తినకుండా ఉండాలి. అదే విధంగా మన యొక్క ఇంటిని శుభ్రంగా, పరిశుభ్రంగా, ప్లెజెంట్ గా ఉంచుకోవాలి. అంతేకాకుండా అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వినడం చేయకుండా ఉండాలి. అలాగే మనస్సుకు ఉల్లాసం, ఉత్తేజం ఇచ్చే కార్యక్రమాలకు, వేడుకలకు వెళ్తూ ఉండాలి. ఎలాంటి వెళ్ళాలి, చక్కటి సంగీతము, నృత్యము, కళలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్స్ కు వెళ్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్ టైంలో ఆ స్త్రీ చక్కగా కళలను కూడా నేర్చుకోవాలి. క్రియేటివిటీకి సంబంధించినటువంటి పనులు చేయడం ద్వారా మరి దాని యొక్క ప్రభావం అనేది ఆ పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. అలాగే స్త్రీ లలిత కళలు నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆమె దృష్టి ఎక్కడ ఉంటుంది అప్పుడు, ఉన్నతమైన సౌందర్యము అంటే బాహ్య సౌందర్యం కాదండి, ఇది ఆత్మ సౌందర్యము, అంత సౌందర్యం అన్నమాట. ఐక్యత, శృతుల మీద ఉంటుంది. కాబట్టి గర్భంలో బిడ్డకి మంచి పోషణ అవసరము. ఇక్కడ మనము పోషణ అనగానే మళ్ళీ బలమైన ఫుడ్ తినడం అనుకుంటాము. అది కాదు పోషణ అంటే ఇక్కడ చెప్తున్నారు. అది మాత్రమే కాదు. ఆకాంక్ష, ధార్మికత, ఉల్లాసము, నిర్మలమైన ఆలోచనలు, అభిప్రాయాలు, సౌందర్యం ఇవన్నీ పిండపు సూక్ష్మ ప్రకృతిని పోషిస్తాయి. ఆ లోపల బిడ్డ యొక్క ఆ యాస్ట్రల్ గా ఉన్నటువంటి ఆ నేచర్ ని ఏది పోషిస్తుంది అంటే తల్లి ధార్మికంగా, ఉల్లాసంగా, నిర్మలమైన ఆలోచనలు, భావనలతో ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆ బిడ్డకి పోషణగా మారుతుంది. అలాగే ఆమెలో కూడా మరి టాక్సిన్స్ ని శుద్ధి చేస్తాయి అని చెప్తున్నారు.
మన యొక్క లో ఉండేటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా దీని వల్ల రిలీజ్ అయిపోతాయి. ఇంకా తల్లి శరీరంలో టాక్సిన్స్ ఎప్పుడైతే లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది, బిడ్డ కూడా హెల్దీగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. తల్లికి వచ్చిన భాషలు కళలను ఈ సమయంలో ఉపయోగించడం వలన వాటి యొక్క జ్ఞానం పిల్లలకి కూడా వస్తుంది. మరి మనకి ఎన్నో భాషలు వచ్చి ఉండొచ్చు, కళలు ఎన్నో కళలు కూడా ప్రతి ఒక్కరిలో ఉంటాయి కదా. వాటిని అన్నిటినీ ఉపయోగించడం ద్వారా ఆ జ్ఞానం అంతా బిడ్డకి అందుతుంది. చాలా మంది చూడండి, తల్లిదండ్రులు యొక్క వృత్తి నైపుణ్యం అంతా చాలా మంది పిల్లలకి కూడా సహజంగానే వస్తుంది. అందుకే మరి విత్తును బట్టి చెట్టు అంటారు. అందుకే తల్లిదండ్రుల లక్షణాలు గుణాలు చాలా మంది పిల్లలకి వస్తాయి. వాడు అచ్చం నాన్నలాగే ఉన్నాడు, అచ్చం అమ్మలాగే ఉంది, ఇలాగ ఎందుకంటారంటే అవన్నీ గర్భంలో ఉన్నప్పుడు పునికి పుచ్చుకుంటారు. అందుకోసమే మరి ఈ గర్భస్థ దశ అనేది ఎంతో ఎంతో ముఖ్యమైనదనమాట. అంతేకాకుండా ఎతిరి కేంద్రాలు, నాడులు, ఆరాగుండా నాడీ మండల గ్రంథుల మీద సంగీతం ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సంగీతం అనేది మన యొక్క ఆరా మీద అలాగే నాడీ వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ సంగీతం అంటే ఎలాంటి సంగీతం వినాలి? రాక్, డిస్కో సంగీతాలు, టీవీ ఎక్కువగా చూడడం వల్ల వెలువడే శబ్ద తరంగాలు శిశువు ఆరోగ్యానికి మరియు ఆ తల్లి ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. రాక్, డిస్కో, టీవీలో వచ్చే శబ్ద తరంగాలు ఇవి చూడకూడదు, ఇవి వినకూడదు. ఎలాంటి చక్కటి మ్యూజిక్, మనకు అన్నింటికంటే ముఖ్యంగా మన పత్రిజ గారి యొక్క ఫ్లూట్ మ్యూజిక్ మించిన సంగీతం ఏది లేదండి. ఎందుకంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్ లో వారి యొక్క శక్తి ఉంది, వారి యొక్క ప్రేమ ఉంది, వారి యొక్క కరుణ ఉంటుంది. అది మనల్ని విశ్వంతో కనెక్ట్ చేస్తుంది, మనతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ చక్కటి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టడం అనేది, వినడం అనేది చాలా అవసరము ఆ తల్లి. మొన్న ఈ మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా విన్నాను. వాళ్ళ మదర్కి ఒంట్లో బాగా లేదంట, కోమాలోకి వెళ్ళిపోయారంట. అక్కడ ఆమె సార్ యొక్క ఫ్లూట్ మ్యూజిక్ పెట్టిందంట కొన్ని అవర్స్ కంటిన్యూగా. ఆమె కోమాలోకి వెళ్ళి బయటికి వచ్చేసిందంట. అంటే అర్థం చేసుకోండి ఆ సంగీతం ఎంత శక్తివంతమైనదో. ఇప్పుడు ఇంతమంది ఈ ధ్యానులు తయారయ్యారు, కోటాను కోట్ల మంది అంటే ఆ సంగీతం యొక్క శక్తి అంత గొప్పది. అది మన లోపల ఆ నరాల్లో అణువులో ఇంకిపోతుందండి ఆ శబ్ద తరంగం అనేది. అందుకే మరి సంగీతాన్ని జోడించారు పత్రిజీ ధ్యానానికి. ఇక ఆత్మకి 3 అంచెల నిర్మాణానికి అంటే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 3 కోశాలు ప్రాపర్గా నిర్మాణం చేయబడాలి అంటే వాటికి మధ్య ఉండే ఎథరిక్ సంబంధాన్ని దెబ్బతీయడం వలన వినాశనము, బాధ్యత రాహిత్యము, నేర ప్రవృత్తి, వివిధ అనారోగ్యాలకు దారితీస్తుంది. అంటే ఈ రాక్, డిస్కో, ఈ మ్యూజిక్లన్నీ కూడా మరి మన యొక్క ఈ 3 కోశాల మీద ప్రభావాన్ని చూపిస్తాయని చెప్తున్నారు. దానివల్ల మనుషుల లోపల పెద్దగైనాక వాడు దొంగగా మారాడు, నేరస్తుడుగా మారాడు అంటే దానికి కారణము ఆ గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు విన్నటువంటివి, వాళ్ళు చూసినటువంటి ఇవన్నీ కూడా. సో కాబోయే తల్లి సృజనాత్మకతతో నిర్మాణాత్మకంగా ఉంటే ఆమె యొక్క సృజనాత్మకత బీజాలు బిడ్డలో పాతుకుపోతాయి. ఆ తల్లి క్రియేటివిటీతో ఉండాలి, తన ఆలోచనలన్నీ కూడా క్రియేటివ్గా ఉండాలి. అంటే ఒక నూతన సృష్టి చేసే విధంగా ఉన్నప్పుడు ఆ బిడ్డపై కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆమె నీతిని, నిర్మలత్వాన్ని ఆకాంక్షించే వ్యక్తి అయితే బిడ్డలో కూడా అవే లక్షణాలు, గుణాలు వస్తాయి అని చెప్తున్నారు. తల్లి లోపల నీతి, నైతికత ఇలాంటి ఒక గుణాలు ఉంటే అవన్నీ బిడ్డకి కూడా వస్తాయి. ఒకవేళ బిడ్డ తన నిర్మలత్వాన్ని, సృజనాత్మకతను కోల్పోయే పరిస్థితిలో జీవించాల్సి వచ్చినా కూడా మళ్ళీ ఆ యొక్క ఆ గర్భస్థ దశలో తల్లి నుండి పొందినటువంటి ఆ గుణాలు ఆ బిడ్డను బ్యాలెన్స్ లో ఉంచుతాయని చెప్తున్నారు. అంటే బిడ్డ పుట్టి పెద్ద పెరిగిన తర్వాత సరికాని పనులు చెయ్యాలన్నా చెయ్యకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క ఆ భావనలు, ఆ గుణాలన్నీ కూడా అంత ప్రభావితం చేస్తాయి ఆ బిడ్డను అని చెప్తున్నారు. రూట్ అండి, బేస్ అండి.
పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మరి బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక్కటి రెండు కాదు, వందల అంతస్తులతో మరి బిల్డింగ్స్ కడుతున్నారు. అవి ఎలా నిలబడుతున్నాయంటే ఆ పునాది, ఆ బేస్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి బిడ్డ జీవితానికి పునాది ఎక్కడుంది అంటే తల్లి గర్భంలో ఉంది. ఆ గర్భంలో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉంటే మరి ఎంత ప్రాపర్ గా మనము ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ వాతావరణం ఉంటే ఆ బిడ్డ జీవితము అంత అద్భుతంగా ఉంటుంది. ఇక చెప్తున్నారు ఇక్కడ కూడా, తల్లి గర్భంలో ఉండగా నాటిన బీజాలు బలంగా ఉండడం వలన ఆ బిడ్డ భవిష్యత్తులో చెడునైనా నిరోధించి పరిస్థితులు ఎలా ఉన్నా తనలోని సౌందర్యాన్ని కోల్పోకుండా మట్టిలో మాణిక్యంగా రాణిస్తుంది. మట్టిలో ఉన్నా కూడా మాణిక్యం ఏం చేస్తుంది, తన యొక్క షైనింగ్ ని కోల్పోదు, దాని ప్రకాశం అలాగే ఉంటుంది. అదే విధంగా మరి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాటబడినటువంటి ఆ బీజాలు బిడ్డ యొక్క ఎంటైర్ జీవితాన్ని అదే విధంగా నిలబెడుతుంది. కనుక కాబోయే తల్లి ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుంది ఈ సమయంలో. ఒక బిడ్డ, చాలా మంది అనుకుంటారు బడికి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత మంచిగా లేకపోతే చెడుగా మారుతాడని అనుకుంటారు. అయితే అది కొంతవరకు మాత్రమే. కానీ ముఖ్యంగా బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు బీజాలు మేలుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది నిజమండి. ఎందుకంటే ఇక్కడ మరి పరిశోధన కూడా చేశారు వాళ్ళు, సైంటిస్టులు అంతా కూడా. ఊరికే ఆ మేడం ఎంతో పరిశోధించారు స్వయంగా. తన బిడ్డలని కని పెంచేటప్పుడు ఇవంతా కేర్ తీసుకున్నారనమాట. సో మరి గర్భంలో బిడ్డతో తల్లి మాట్లాడుతూ ఉండాలి. మనకి మనకి ఒక వ్యక్తి ఎదురుగా కనిపిస్తే మాట్లాడడం తెలుసు, కానీ కంటికి కనిపించని ఆ బిడ్డతో కూడా మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. సో ఏ విధంగా మరి కమ్యూనికేట్ కావాలి ఆ తల్లి బిడ్డతో అంటే, బిడ్డ భూమి మీదకి రావడానికి ముందే భౌతిక పరిస్థితులు మాత్రమే కాకుండా సరి అయిన భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి. అంటే బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, రాకముందే సరి అయినటువంటి ఆ ఎమోషనల్ కానీ స్పిరిచువల్ కానీ ఈ యొక్క వాళ్ళకి అవన్నీ కూడా అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి ఆ పరిస్థితులు. చాలా మంది బిడ్డలకి ఒక లగ్జరియస్ లైఫ్ కోసం చూస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి బట్టలు, ఆట వస్తువులు ఇలాంటివన్నీ సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే బిడ్డకి ఆ బిడ్డ యొక్క భావోద్వేగము, అంటే ఇమోషనల్, మానసిక అంటే మెంటల్, ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్, వీటి యొక్క అవసరాల గురించి అరుదుగా ఆలోచిస్తారు అంటున్నారు తల్లిదండ్రులు. నిజమే కదండి. మనం వీటి గురించి ఆలోచిస్తామా? బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఈ బట్టలు, ఆ బట్టలు, ఈ వస్తువులు, ఆ వస్తువులు, ఇలాంటి విషయాల మీదనే దృష్టి పెడతాము. ఈ ఇంట్లో, ఆ ఇంట్లో అని చెప్పి ఆ సౌకర్యాలు, ఆ లౌకికమైన సౌకర్యాలే చూస్తాము. కానీ బిడ్డకు కావాల్సింది వారి యొక్క ఇమోషనల్, మెంటల్, స్పిరిచువల్ బ్యాలెన్స్ తో జీవించే విధంగా మనము ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మరి కొందరు ఆత్మలు, ముఖ్యంగా ఇప్పుడు భూమి మీద జన్మలు తీసుకునే ఆత్మలంతా కూడా డివైన్ సోల్స్, క్రిస్టల్ బేబీస్. వాళ్ళు హయ్యర్ పర్పస్ తో వస్తున్నారు. అసలు వాళ్ళకి లైఫే అక్కర్లేదు, వాళ్ళకి భౌతిక పరమైన జీవితమే అక్కర్లేదు. కేవలము ఇప్పుడు సత్యయుగ స్థాపన కోసము వాళ్ళు హయ్యర్ పర్పస్ తో వస్తున్నటువంటి ఏంజిల్స్ అన్నమాట. సో మరి వాళ్ళ పర్పస్ కి అనుగుణంగా వాళ్ళు ఎన్నో గ్రేట్ గొప్ప నిర్ణయాలు లేదు సంస్కరణల కోసం వస్తున్న వాళ్ళు. కాబట్టి తల్లి తండ్రి వాళ్ళ యొక్క లైఫ్ డిజైన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే విధంగా గర్భస్థ దశ నుండే వాళ్ళకి పూర్తి కోఆపరేట్ అందించాలన్నమాట. మనుషులు కనుక తాము మరింత ఉన్నత స్థాయి కలిగిన ప్రపంచంలో నివసించాలని కోరుకుంటే గర్భవతులైన స్త్రీల పట్ల గొప్ప శ్రద్ధ, జాగ్రత్త అవసరము. మరి మనం ఏమనుకుంటాము, మన సొసైటీ ఎలా ఉండాలనుకుంటాము? శాంతియుతంగా ఉండాలి, చక్కగా సామరస్యంతో ఉండాలి. అలాగే మరి ఆ మనకు ఈ సమాజంలో అంతా సుభిక్షత ఉండాలి, క్షేమము ఉండాలి, రామరాజ్యం కావాలి అనుకుంటాము.
అలాంటి ఒక వాతావరణం మన సమాజంలో ఉండాలి అంటే మనము ముఖ్యంగా ఆ గర్భవతులైన స్త్రీ పట్ల మనం శ్రద్ధ వహించాలి. ఏ విధమైన శ్రద్ధ? వాళ్ళకి ఏదో ఇంత బలమైన ఆహారం అందించడమో, సౌకర్యాలు అందించడమో కాదు. వాళ్ళకి జ్ఞానం కావాలి, ధ్యానం కావాలి. పిల్లలను కని పెంచే విషయంలో వాళ్ళకి సరియైన అవగాహన, జ్ఞానం కావాలి. అది మనం అందించాలి. మరి గర్భంలోని బిడ్డతో మాట్లాడుతూ ఉండాలి. ఆ బిడ్డ మన యొక్క ప్రతి మాట వింటుంది, మన వాయిస్ వింటుంది, రిసీవ్ చేసుకుంది, స్పందిస్తుంది అన్నమాట. గర్భస్థ శిశువుతో ఎంత కమ్యూనికేషన్లో ఉంటే ఆ తల్లి, ఆ బిడ్డ అంత హ్యాపీగా ఉంటుంది, అంత హెల్దీగా ఉంటుంది అనమాట. ఆ బిడ్డతో తల్లి చెప్తూ ఉండాలి అంటున్నారు ఎప్పుడు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్. ఇలాంటి మాటలు ఆ తల్లి బిడ్డకెప్పుడు, తల్లి తండ్రి ఇద్దరు చెప్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకేం చెప్పాలి? మేమంతా నీ రాక కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాము. అలాగే నీ లైఫ్ డిజైన్ ఏదైనా సరే దానిని నెరవేర్చడానికి మేము పూర్తి సహాయం చేస్తాము నీకు అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి భరోసా ఇస్తూ, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండే విధంగా మరి కమ్యూనికేషన్ అనేది ఆ తల్లిదండ్రులకి బిడ్డకి మధ్య ఉండాలి. ఇంకా బిడ్డతో నువ్వు ఎంతో అద్భుతమైన బిడ్డవి అని చెప్పి చెప్తూ ఉండాలి. వారి పట్ల పూర్తి ఎరుకతో ప్రేమను, ప్రాముఖ్యాన్ని పంచుతూ ఉండాలి. నీకోసం నేనున్నాను, అన్ని రకాలుగా రక్షణనిచ్చి పూర్తి బాధ్యత వహిస్తాను అనే నమ్మకాన్ని ఆ బిడ్డకు కలిగించాలి. ఏ మాత్రము కూడా ఏమరుపాటుగా ఉండకూడదు. ఇక తల్లికి బిడ్డే ప్రపంచం అయిపోవాలన్నమాట. బిడ్డ తప్ప వేరే లోకం లేదు. ఆ బిడ్డకి ఎప్పుడూ కూడా మరి ఆ భరోసా ఇస్తూ ఉండాలి. నేను నీ కోసం ఉన్నాను. నీకేది కావాలన్నా నేను అది చేస్తాను, అది ఇస్తాను. పొద్దున్న లేవగానే బిడ్డకి గుడ్ మార్నింగ్ చెప్పడము, ఏదైనా తినే ముందు ఇప్పుడు మనం ఇది తింటున్నాము నాన్న, నీకు ఇది నచ్చిందా, తిన్న తర్వాత ఇలా అడగడము, ఎక్కడికన్నా వెళ్ళే ముందు కూడా మరి మనం ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్తున్నాము, పలానా వాళ్ళని కలుస్తున్నాము, ప్రతిదీ కూడా మరి ఆ బిడ్డతో షేర్ చేసుకోవాలి ఆ తల్లి. అదేవిధంగా తండ్రి కూడా మరి ఆ భార్య యొక్క ఆ గర్భం మీద, ఆ పొట్ట మీద చెయ్యి పెట్టి ఆ బిడ్డకి ప్రేమను అందిస్తూ, చక్కగా ప్రేమతో మాట్లాడుతూ, తన యొక్క లోపల ఉన్న ఫీలింగ్స్ ను కూడా, ఒపీనియన్స్ ను కూడా బిడ్డతో షేర్ చేసుకోవాలి. తన ప్రేమను వ్యక్తపరచాలి ఆ బిడ్డ దగ్గర. తన యొక్క ఇష్టాన్ని, తను బిడ్డ భూమి మీదకి రావడానికి వెల్కమ్ చెప్తున్నాను అని చెప్పి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఆ బిడ్డ కోసము వెయిట్ చేస్తున్నామని చెప్పి ఎంతో ఇష్టపడుతున్నామని తన ఫ్యామిలీలోకి రావడానికి, ఇవన్నీ కూడా మరి బిడ్డతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఈ మధ్య ప్రాణహిత గారి మనకి యూకేలో ఉంటారు మాస్టర్, చాలా మందికి తెలుసు అనుకుంటా. వారి యొక్క వీడియో చూశాను నేను. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బిడ్డతో ఎలా కమ్యూనికేట్, ఆ బిడ్డ డెలివరీ టైంలో ఎలా కమ్యూనికేట్ అయింది, తర్వాత ఎలా అయింది అంతా వివరిస్తారనమాట. అంటే తను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో ఉంది. సో మరి మనకి టైం అయిపోయింది అనుకుంటా కదా మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ జ్ఞానానికి. అలాగే ప్రతి ఒక్క మాస్టర్ ఒకసారి అందరికి మేడం కి క్లాప్ చేయండి, ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు. భావతర ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్క నిమిషం మేడం. సో మరి మరి మనకి మన PSSM లో ఎంతో జ్ఞానం ఉందండి. అందరూ కూడా ఎన్నో రకాల సందేశాలు, బత్రీజీ జ్ఞానాన్ని అన్ని అందిస్తున్నారు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక సృష్టి ఏ విధంగా నిర్మాణం జరగాలి, సమాజంలో మార్పులు రావాలి అంటే మరి వాళ్ళు పెరిగే టైంలో మార్పు తీసుకురావడం కాదు, మొక్కై వంగంది మానై వ్రంగది అన్నట్టు మరి ఆ శిశువు దశలో, ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డల యొక్క పెంపకంలో మనం సరి అయినటువంటి ఆ మెలకువలు, ఆ జాగ్రత్తలు, ఆ యొక్క జ్ఞానంతో మనము బిడ్డను కని పెంచినప్పుడు ఆ భవిష్యత్ అంతా కూడా అది సహజంగానే మారిపోతుంది, నూతన సృష్టి జరుగుతుంది. కాబట్టి
ఈ ధ్యాన మాతృత్వము, ఈ దివ్య మాతృత్వం అనేటువంటి ఈ బుక్, ఈ జ్ఞానము కూడా మనము ప్రతి ఒక్కరికి అందించాలి. ఇది సమాజంలోకి వెళ్ళాలి, నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం. ఎందుకంటే ఈ సృష్టి జరుగుతుందంతా కూడా ఎంటైర్ మానవ జాతి ద్వారా. కాబట్టి కంప్లీట్ గా ఈ భూమండలం అంతా ఈ జ్ఞానం అందాలి, ఈ విషయాలు తెలియాలి. మనకి తెలియక మనం ఎన్నో తప్పులు చేశాము, కానీ రాబోయే వాళ్ళకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ మనం కలిగించాలంటే దీన్ని మనం అందరము బాధ్యతగా తీసుకొని మనము చక్కగా మరి స్టేటస్ లో కూడా వీడియో పెట్టుకొని అందరికీ చేరవేద్దాము. మళ్ళీ రేపటి రోజు మరి హైదరాబాద్ కవిత మేడం గారు వస్తారు మనకి. దీని ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి మళ్ళీ ప్రసవ టైంలో ఎలా ఉండాలి, బిడ్డల పెంపకం ఎలా ఉండాలి, ఇదంతా కూడా రేపు మేడం వారి యొక్క అద్భుతమైనటువంటి, వారికి ఇద్దరు పాపలకి జన్మనిచ్చారు కాబట్టి వాడి యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ తో మనకి తెలియజేస్తారు. సో ఇంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ ఈ టీం అందరికీ, ఆర్గనైజింగ్ టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని బుక్ రూపంలో అందించిన దేవి చక్కా సూర్య గారికి కూడా మనం ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మనందరి కలయికకు మూలమైనటువంటి మన గురువు పత్రిజీకి ప్రణామాలు. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.